నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మనీ రావాలంటే మనీ ఇంపార్టెన్స్ తెలిసి ఉండాలి అంటారు. మనీ ఇంపార్టెన్స్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ధర్మో రక్షిత రక్షిత యద్భవన్ తద్భవతి. అవునండి, లా ఆఫ్ అట్రాక్షన్లో సపోజ్ మీరు అట్రాక్షన్ మనీ చేయాలనుకుంటే మనీ ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలి మీకు. సో దేని యందు ఆసక్తి ఉంటే ఆ శక్తి వస్తుంది మేడం. మనీ రావాలంటే మనీ గురించి ఇంపార్టెన్స్ శక్తి. సో మనం చూద్దాం మేడం, మనీ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనీ ఇంపార్టెన్స్, ధన ప్రాముఖ్యత. సో అది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మనీ ఫ్లోయింగ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టైల్లో కనుక మనం చూసినట్టు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం మేడం. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, మనీ రావాలి అంటే ముఖ్యంగా మనీ యాజ్ ఎనర్జీ మేడం. ధనం అంటే ఒక శక్తిగా మనం భావించాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక పేపర్గా చూస్తారు, మనీ అనగానే కరెన్సీ పేపర్ కదా అంటే అది కాదండి, ఒక పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. మనీ ఈజ్ నాట్ జస్ట్ పేపర్, ఇట్స్ ఎనర్జీ దట్ ఫ్లోస్ వేర్ వాల్యూ గోస్. ధనం ఒక శక్తి, మీరు విలువ, సేవ, ప్రేమ అందించే చోట అది ప్రవహిస్తుంది. అంటే మనం అడిషనల్ ద వాల్యూ ఇవ్వాలి మేడం. చూడండి మేడం, మనీ రావాలనుకుంటారు చాలామంది, బట్ వాల్యూ ఇవ్వండి ఎలా వస్తుంది మేడం మనీ అంటే? మనీ రావాలంటే సంథింగ్ యూ హ్యావ్ టు వాల్యూ, యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్, యూ హ్యావ్ టు గివ్ లవ్నెస్. అప్పుడు మాత్రమే మనీ అనేది మన జీవితంలోకి ప్రవేశిస్తుంటుంది. రెస్పెక్ట్ మనీ యాజ్ ఎ డివైన్ ఎనర్జీ. అందుకోసమే మన హిందూ సంప్రదాయాలు మీరు చూస్తే లక్ష్మీ దేవత కొలుస్తుంటారు. ఎందుకు మేడం, ఎందుకు దేవత కొలుస్తారంటే పాజిటివ్ ఎనర్జీనే. అది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే వారికి తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది, ధైర్యం వస్తుంటుంది. మీ చేతిలో మీరు చూడండి, మీ జేబులో లేదా మీ వ్యాలెట్లో ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు ఉన్నాయి మేడం. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది? చాలా ధైర్యంగా ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, దేనినైనా కొనగలుగుతారు. అదే మనీ లేకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుంది. అంటే డబ్బు నీలో ధైర్యాన్ని నింపుతుంది. నెక్స్ట్ ఇంకో స్టైల్లో మనం చూసినట్టయితే బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్మెంట్. ప్రతి ఒక్కరికి ఏమనుకుంటారు మేడం, ప్రాథమిక అవసరాలు చాలా మందికి ఉంటాయి. స్కూల్ ఫీ కట్టడం కావచ్చు, హాస్పిటల్ బిల్స్ కావచ్చు, ఎన్నెన్నో కిరాణా సామాన్లు కావచ్చు, ఎన్నెన్నో ఉంటాయి. బట్ అవన్నీ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి చెప్పండి? మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతిదీ ఖర్చుతో కూడుకుంది. ప్రతి దాంట్లో కూడా మనీ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. సో అలాంటప్పుడు మనీ గివ్స్ సెక్యూరిటీ. అది ఉంటే మీరు ఒక సెక్యూరిటీ ఇస్తుంది, మీకు కంఫర్ట్ ఇస్తుంది. అంటే నా దగ్గర ఉంది, కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాను. అండ్ డిగ్నిటీ ఇస్తుంది, మీకు ఒక గౌరవం. సొసైటీలో చూడండి, మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు మేడం, మీ దగ్గర ఇప్పుడు ఏం మనీ లేదు మేడం, ఎలా చూస్తారు మిమ్మల్ని? మీ దగ్గర మంచి నెక్లెస్ వేసుకున్నారు, మంచి హ్యాపీగా జాయ్ఫుల్గా కూర్చున్నారు, ఎలా గమనిస్తారు? సొసైటీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడ రిలేటివ్స్ వచ్చి మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ధనం మూలం ఇదే జగన్. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, డబ్బు ఉంటే సుబ్బుగాడినే సుబ్బరావు గారు అంటారు, ధనం లేకపోతే వారిని ఎవ్వరూ పట్టించుకోరు మేడం. బంధువులు పట్టించుకోరు, మిత్రులు పట్టించుకోరు, అసలు ఇంట్లో కూడా రెస్పెక్ట్ అనేది రాదు మేడం. సో ధనం మూలం ఇదం జగన్. సో ధనం మన ఆహారం, నివాసం, ఆరోగ్యం, గౌరవం ఇవ్వగలుగుతుంది మేడం. ఆ ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుందో కిక్ ఇస్తుంది. చూసారు, కిక్ అంటారు కదా, డబ్బును సంపాదించడం ఒక కిక్ పెట్టుకోవాలి మేడం. ఎస్, నేను సంపాదించాలి. ఎలా ఒక పాజిటివ్ వేలో మనం ఒక ఎనర్జీ లెవెల్ మార్చుకొని, మీరు ఏమంటారంటే మీరు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు మేడం, ఆ రంగంలో మీరు నెంబర్ 1 అయితే మనీ ఫ్లో అవుతుంది. దానికోసం ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి కదా మేడం. ఈ క్లాసెస్లో ఏం నేర్పిస్తానంటే జస్ట్ ఇక్కడ డెమోలు అయిపోయాలంటే చూసినట్టుగా థియరీ నేర్పిస్తాను మేడం. బట్ ఆల్మోస్ట్ 90% డబ్బు గురించే వస్తారేమో కదండి క్లాసెస్కి. ధనం 10% ఇంకా మిగతా సమస్యల గురించి వస్తారు. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఈరోజు సొసైటీలో కూడా ఆ విధంగానే ఉంది మేడం. డబ్బు ఉంటేనే రెస్పెక్ట్, డబ్బు లేకపోతే ఎవరు పట్టించుకోరు. సో ఎలా తేవాలి? కొన్ని 100,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఎన్నో రిజల్ట్స్ మేము తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ వితౌట్ మనీ ఈవెన్ గుడ్ థాట్స్ కెనాట్ మేనిఫెస్ట్. మన దగ్గర మేనిఫెస్ట్ చేయాలంటే మన గుడ్ థాట్స్ కూడా మేనిఫెస్ట్ చేయలేము మనం. మనం ఎప్పుడైతే డబ్బు ఉంటుందో అప్పుడే మనం దేనినైనా సరే మనం సాధించగలం. నెక్స్ట్ ఇంకొక స్టైల్లో మనం చూసినట్టయితే స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫ్రీడమ్ అండ్ చాయిస్. ప్రతి ఒక్క మనిషి ఏం కోరుకుంటాడు? ఫ్రీడమ్ కోరుకుంటాడు. నేను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఒక స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళాలి, ప్రయాణించాలనుకుంటాడు. ఒకటి నేను తెచ్చుకోవాలి ఇంట్లోకి అనుకుంటాడు. అది ఒక ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ అంటారు కదా. అందుకోసమే మనీ గివ్స్ ద ఫ్రీడమ్ అండ్ ద పవర్ ఆఫ్ చూస్ యువర్ లైఫ్. ధనం ఉంటే మీరు ఎవరికి ఆధారపడకుండా జీవించవచ్చు. అంటే మీ పట్ల మీరు ఆధారపడి జీవించవచ్చు, వేరే ఎవరిపైన ఆధారపడి జీవించాల్సిన అవసరం లేదు. అదే డబ్బు లేదనుకోండి ఏమవుతుంది చెప్పండి, ఇంకొకరిపైన ఆధారపడి జీవించాల్సి వస్తుంది. సో అదే మీ దగ్గర డబ్బు ఉంటే ఎవరిపైన ఆధారపడి జీవించాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ అలౌస్ యూ టు లివ్ విత్ అ పర్పస్, నాట్ ప్రెషర్. ప్రెషర్గా కొంతమంది డబ్బు లేదనుకోండి ఏంటి ఒక ప్రెషర్గా భావిస్తుంటారు. అదే మీ దగ్గర డబ్బు ఉంటే ప్రెషర్ నుంచి ప్లెజర్ అయిపోతుంది డబ్బు ఉంటే. సో ఇంకొకటి చూడండి, స్పిరిచువల్ గ్రోత్. చాలామంది ఏంటంటే ఆధ్యాత్మికంగా డెవలప్మెంట్ అవుదాం అనుకుంటారు. కూర్చుంటారు మేడం, మనీ ఇష్యూస్ గుర్తొస్తున్నాయి, ధ్యానం చేయగలుగుతారా? కూర్చుంటారు, ఒక ఫుడ్ తీసుకుందాం, మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకోగలుగుతారా?
కూర్చుంటారు, దోమలు కుడుతున్నాయి. అంటే చూడండి, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూడా వారు మార్చుకోలేరు. స్పిరిచువల్ గ్రోత్ కూడా అది అడ్డంకుగా మారుతుంది. డబ్బు ఉంటేనే స్పిరిచువల్లో అన్నదానం చేయాలనుకున్నారు మేడం. చూడండి మేడం, దాన ధర్మాలు చేద్దామని మీరు అనుకున్నారు, మంచి హృదయం గల వాళ్ళు మీరు. బట్ మీ దగ్గర డబ్బు లేదు మేడం, చేయగలుగుతారా? అంటే స్పిరిచువాలిటీ గ్రోత్ అవ్వాలన్నా కూడా డబ్బు ఎంతో. మీరు ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలనుకుంటే కూడా అందులో మనీ ఉంటేనే అక్కడ ఆర్గనైజేషన్ అనేది రన్ అవుతుంది. ముందు రాంగ్ మెథడ్స్ అండి. ఎంత స్పిరిచువాలిటీ అంటే మనీకి వ్యతిరేకం అనేది ఉంటుంది, ఫస్ట్ దాన్ని తీసేయాలి మేడం. ఎప్పుడైతే మనీ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ అబండెన్స్, ధనం అంటే దైవ సమృద్ధి యొక్క ప్రతిబింబం. వెన్ యూ సీ ఇట్ వైస్లీ ఇట్ బికమ్ లక్ష్మీ ఎనర్జీ. డబ్బు అనేది ఏంటి మేడం? లక్ష్మీ దేవతకు కొలుస్తారు, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీగా. లేదనుకోండి, లక్ష్మీదేవత అవసరం లేదు. స్పిరిచువాలిటీలో లక్ష్మీదేవకు విగ్రహ రూపానికి పూజించాల్సిన అవసరం కూడా లేదు. అంటే మనం పూజిస్తున్నామంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మనలో ఆవాహనం జరగాలంటే మనలో ఎంత ఎనర్జీ ఉండాలి మేడం? పాజిటివ్ ఎనర్జీ. అప్పుడు మాత్రమే మనీ అనేది మన లోపలికి అట్రాక్ట్స్ లైక్ ప్రకారం వస్తుంది. ఇంకా డీటెయిల్స్ మన ప్రాక్టీస్ చూడండి, ఒక 8 నిమిషాల్లోనో ఒక 5 నిమిషాల్లోనో మొత్తం సబ్జెక్ట్ మనం ఇవ్వలేం మేడం. ప్రాక్టీస్లో నేను దగ్గరుండి వారికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కొన్ని వందల వేల మంది వారి జీవితాలను అద్భుతాలుగా మార్చుకున్నారు. సో ఎలా మార్చుకున్నారు నేను చూస్తే ఒక్కొక్క దాన్ని చెప్పు సమ్మరీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ట్రీట్ మనీ విత్ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ అండ్ పర్పస్ మేడం. మనీని గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చూడండి. ఒక పర్పస్తో ఉపయోగించుకోండి. ఒక పర్పస్ని డిసైడ్ చేసుకుని ఆ పర్పస్ కోసం మనీని ఉపయోగించుకోండి. అండ్ ధనాన్ని గౌరవంతో, కృతజ్ఞతతో, దేంతో ఉపయోగించండి. దెన్ లక్ష్మీ ఎనర్జీ విల్ స్టే పర్మనెంట్ ఇన్ యువర్ లైఫ్. చాలామంది అంటారు నాకు ఎందుకు డబ్బు రావట్లేదు అంటారు. డబ్బు రాకపోవడానికి ప్రధానమైన కారణం నీ లోపల ప్రాపర్ పర్పస్ లేదు అండ్ ఎనర్జీ లేదు లోపల, అప్పుడే రాదు. అంటే ఒకటే అండి హరిత గారు, గుర్తుంచుకోండి, మన లోపలికి మనీ ఫ్లోయింగ్ అవ్వాలి అంటే మనలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. మనీ ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ మేడం. మీలో నెగిటివ్ ఎనర్జీ ఉంది, వస్తుందా మేడం? రాదు. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే, భయాల గురించి, బాధల గురించి ఆలోచిస్తున్నాం, వస్తుందా? రాదు. సో పాత బిలీఫ్ సిస్టమ్స్ పక్కబెట్టి డబ్బును సంపాదించాలంటే చాలామంది ఏం చేస్తారు, డబ్బు అంటే బయట దొరికేది, బయట సర్చ్ చేయడం మొదలు పెడుతుంటారు. లేదండి, డబ్బు అంటే ఎనర్జీ. మీ లోపల హై పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే బిల్డప్ చేసుకోవడం మొదలుపెట్టారో, మీకు మీరుగా వాల్యూ ఇచ్చుకుంటూ, మీకు మీరుగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, మీకు మీరుగా మీ ఎనర్జీ లెవెల్ పెంచుకుంటే అప్పుడు లైక్ అట్రాక్ట్స్ లైక్ ప్రకారం మనీ అనేది ఫ్లో అవుతుందండి హరిత గారు. డబ్బు రావాలంటే డబ్బుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలియాలి. దాని గురించి లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతో చెప్పింది, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఇవాళ చెప్పారు. ఓకే, మీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఏంటి ప్రాసెస్? ఎవరైతే మా క్లాస్లో అటెండ్ అవుతున్నారో మొత్తం లైఫ్ మారిపోద్ది మేడం. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని వందల వేల మందికి మేము ట్రైనింగ్ ఇచ్చేసాం. ముందుగా విల్ పవర్ అనేది ఉండాలి మేడం. అంటే మనసును వారు ఆదులు తెచ్చుకుంటేనే మనీ ఫ్లో అవుతుంది. మైండ్ను వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోకుండా మనీ సంపాదించాలని లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ వర్క్ అవ్వవు. సో మేము ముందుగా మీకు విల్ పవర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే ఇస్తాం. దీనికోసం గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో ఉన్నది. మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో గూగుల్ ఫామ్ను, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేసినట్టయితే మా టీం మెంబర్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్లో ఇంట్లో ఉంటూ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. నచ్చినట్టయితే మా నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది, మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు. వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనపూర్ అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపూర్ గారికి.